ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో పరమేశ్వరుడికి 16 ఉపచారాలతో పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా పూజ చేసేవారు సాంప్రదాయమైన దుస్తులు ధరించి బొట్టు పెట్టుకొని రెడీగా కూర్చోవాలి. మగవారైతే ఖచ్చితంగా షర్ట్ లేదా టీషర్ట్ విప్పేసి కండువా వేసుకొని కూర్చోవాలి. పూజ ఆచరించే ముందు తెలుసుకోవాల్సింది ముఖ్యంగా ఆచమనం పాత్రలు 2 తీసుకోవాలి. ఒకటి మనం ఉపయోగించడానికి, మరొకటి దేవుడికి. ఇప్పుడు మన కోసం ఉంచుకున్న పంచపాత్రలో ఉద్దరిణితో నీరు తీసుకొని ఈ మంత్రం చదువుతూ మనపై చల్లుకోవాలి. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వవస్తాంగితోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభభ్యాంతరశుచి. తరువాతికి దీపారాధన చేస్తూ కొద్దిగా అక్షింతలు, పూలు దీపారాధన వద్ద వేస్తూ ఈ శ్లోకం చదువుకోవాలి. ఓం శుభం కురుత్వం కళ్యాణి ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపర్జ్యోతి నమోస్తుతే. ఇది చదవలేని వారు ఓం దీపలక్ష్మి నమోస్తుతే అని చదవాలి. తర్వాతకి గణపతికి నమస్కరించి ఎటువంటి విఘ్నాలు జరగకుండా అంతా సవ్యంగా జరగాలని కొద్దిగా పూలు అక్షింతలు వేసి ఈ శ్లోకం చదువుకోవాలి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్ధం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మే. తరువాతికి సరస్వతీదేవి ప్రార్థన. నమస్తే శారదే దేవి కాశీపురవాసిని త్వామహం ప్రార్థయే దేవి విద్యాదానంచ దేహి మే. అలాగే గురువు గారి ప్రార్థన. నారాయణాయ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఇప్పుడు మన కోసం పక్కకు పెట్టుకున్న ఆచమనం పాత్రలో ఉద్దరణితో కొద్దిగా నీళ్లు తీసుకొని కుడి చేతిలో వడ్డించి ఓం కేశవాయ స్వాహ తాగండి, ఓం నారాయణాయ స్వాహ మళ్ళీ తాగండి, ఓం మాధవాయ స్వాహ మళ్ళీ తాగండి, ఓం గోవిందాయ నమః. పక్కకున్న ప్లేట్లో నీరు వదిలి చేయి కడుక్కోవండి. ఇక్కడ పై చెప్పిన 3 నామాలు ఆడవారైతే స్వాహ బదులు నమః అని చెప్పుకోవాలి. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు కొద్దిగా అక్షింతలు తీసుకొని వాసన చూస్తూ ఈ మంత్రం చదవాలి. ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతే భూమిభారకః ఏతేషమవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇలా చదువుతూ అక్షింతలు ఎడమవైపున వదలాలి. ఒకవేళ దంపతులు ఇద్దరు కలిసి చేస్తున్నట్లయితే మీ భార్య ఎడమవైపున వదలాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుడివైపున వదలకూడదు. ఎందుకంటే కుడివైపు దేవతా స్థానం, ఎడమవైపున రాక్షస స్థానం ఉంటుంది కాబట్టి. ఇలా ఎందుకు చేస్తామంటే భూమికి భారంగా ఉన్న రాక్షసులు వదిలి వెళ్ళడానికి ఇలా చేస్తాము. తర్వాతికి ప్రాణాయామం. సర్వచైతన్య రూపాం తాం అద్యాం విద్యం చ ధీమహి బుద్ధిం యానా ప్రచోదయాత్. ఇప్పుడు కొద్దిగా అక్షింతలు తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకున్న తర్వాతకి స్వామివారి పాదాల వద్ద విడిచిపెట్టాలి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మమ కుటుంబ క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థకామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహనాభివృద్ధ్యర్థం మమ ఇష్టకామ్య సిద్ధ్యర్థం శ్రీ ఉమామహేశ్వర స్వామి ప్రీత్యర్థం శ్రీ ఉమామహేశ్వర స్వామి ఉద్దేశ్య ధ్యాన వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ఇప్పుడు ధ్యాన శ్లోకం. కొద్దిగా అక్షింతలు లేదా పువ్వులు స్వామివారి పాదాలపై వేస్తూ ఇలా చదవాలి. ఓం కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానే సతతం నమామి. ఓం శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః ఆవాహయామి. అంటే కైలాసం నుండి పార్వతీ పరమేశ్వరులను
మన ఇంటికి ఆహ్వానిస్తున్నట్టు భావించాలి. ఇక్కడ కొద్దిగా అక్షింతలు వేయాలి. ఓం శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః రత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. అంటే ఇప్పుడు స్వామి అమ్మవారు మన ఇంటికి వచ్చారు కాబట్టి వారు కూర్చోవడానికి సింహాసనం ఏర్పరిచినట్టు భావించాలి. ఓం శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః పాదయో పాద్యం సమర్పయామి. అంటే స్వామివారికి పాదాలు కడుగుతున్నట్టు భావించి నీళ్లు సమర్పించాలి. ఓం శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః అర్ఘ్యయో అర్ఘ్యం సమర్పయామి. అంటే స్వామివారికి చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తున్నట్టుగా భావించాలి. ఓం శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి. అంటే స్వామివారికి 3 సార్లు నీళ్ళని చూపిస్తూ పక్కకు వదలాలి. స్వామివారికి తాగడానికి నీళ్లు ఇస్తున్నట్టుగా భావించాలి. తర్వాతకి అభిషేకం. నేరుగా జలాన్ని తీసుకొని లింగంపై పోయకుండా ముందుగా శివలింగంలో కుడి స్థానం అంటే గణపతి వారిది కాబట్టి ముందుగా అక్కడ నీళ్లు పోస్తూ ఓం గం గణపతియే నమః. తర్వాతకి శివలింగంలో ఎడమ స్థానం సుబ్రహ్మణ్య స్వామి వారిది. అక్కడ ఓం శం శరవణ భవ అంటూ నీళ్లను పొయ్యాలి. తర్వాతకి మధ్యలో స్థానం త్రిపుర గాయత్రి లేదా మానసాదేవి లేదా బాలా త్రిపుర సుందరి అమ్మవారిది కాబట్టి ఇక్కడ ఓం శ్రీ బాలా త్రిపుర సుందరియే నమః అంటూ నీళ్లు పొయ్యాలి. తర్వాతకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో నీళ్లు పోస్తూ ఓం శ్రీమాత్రే నమః అంటూ నీళ్లను సమర్పించాలి. తర్వాతకి శివలింగంపై నీరును అభిషేకిస్తూ ఓం నమ శివాయ లేదా ఈ మంత్రం చెప్పుకోవాలి. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. అభిషేకం కోసం సిద్ధంగా ఉంచుకున్న ద్రవ్యాలతో ఒక్కొక్కటి నెమ్మదిగా అభిషేకించాలి. ఎటువంటి ద్రవ్యాలతో అభిషేకిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. స్వామివారిని అభిషేకించిన తర్వాతకి శుభ్రంగా కడిగి తుడిచి విభూది గంధం కుంకుమతో అలంకరించాలి. ఓం శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః వస్త్రయుగ్నం సమర్పయామి. ఇక్కడ కొద్దిగా అక్షింతలు వేయండి లేదా స్వామివారికి ప్రత్యేకంగా బట్టలు పెట్టాలనుకుంటే పెట్టవచ్చు. ఓం శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఇక్కడ మళ్ళీ అక్షింతలు సమర్పించండి లేదా యజ్ఞోపవీతం ఉంటే అదే సమర్పించవచ్చు. ఓం శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః గంధం సమర్పయామి. గంధంలో కొద్దిగా నీరు పోసి రంగరించి పువ్వుతో స్వామివారి పాదాలపై చిలకరించండి. ఓం శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః పుష్పం సమర్పయామి. స్వామివారి పాదాలపై పుష్పాలు సమర్పించండి. అలాగే ఇక్కడ మీకు లింగాష్టకం బిల్వాష్టకం స్వామివారి అష్టోత్తర శతనామావళి వస్తే తప్పకుండా చదువుకోండి. ఓం శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః ధూపం ఆగ్రాపయామి. స్వామివారికి చక్కగా ధూపం వేయండి. ఓం శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః దీపం దర్శయామి. స్వామివారికి మళ్ళీ ఒకసారి దీపాన్ని చూపించండి. ఇప్పుడు మీరు స్వామివారికి ఏదైతే నైవేద్యం పెట్టాలనుకుంటున్నారో అది స్వామివారి ముందు పెట్టి ఇలా చెప్పండి. ఓం శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః నైవేద్యం సమర్పయామి. పగలైతే సత్యం త్వర్తేన పర్శించామి. అలాగే సాయంత్రం అయితే ఋతం త్వరేణ పర్శించామి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రాహ్మణ్యే నమః మధ్యే మధ్యోదకపానీయం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి పునః ఆచమనీయం సమర్పయామి. స్వామివారికి 5 సార్లు బొటనవేలు కింద ఇలా ఉంటూ చూపించండి. అలాగే ఒక చిన్న పాత్రలో స్వామివారికి 3 సార్లు నీళ్ళను చూపించి వదిలిపెట్టండి. ఎందుకంటే మనం తిన్న తర్వాతకి ఎలాగైతే నీరుని సేవిస్తామో స్వామివారికి కూడా తిన్న తర్వాతకి చేతులు కడుగుతున్నట్టు పాదాలు మళ్ళీ కడుగుతున్నట్టు స్వామివారికి తాగడానికి నీరు ఇస్తున్నట్టు భావించాలి. ఓం శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః
కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. స్వామివారికి హారతిని చూపించి మీరు కూడా తీసుకోండి. ఓం శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః. తాంబూలం సమర్పయామి. స్వామివారికి 2 తమలపాకులు, పండు, ఆకు, వక్క, ఖర్జూరం, పసుపు, కుంకుమ సమర్పించండి. ఇదేం లేదంటే స్వామివారికి అక్షింతలు కూడా సమర్పించవచ్చు. తర్వాతకి క్షమాపణ. కొద్దిగా అక్షింతలు, పూలు చేతిలో పట్టుకొని ఇలా చెప్పండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, మహేశ్వర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదాస్తుతే. ఓం శ్రీ ఉమామహేశ్వర స్వామినే నమః. సుప్రీతో సుప్రసన్న వరదో భవంతు. ఎందుకంటే మనం తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా తప్పులు చేసుంటే మన్నించమని కోరుకోవాలి. ఇక్కడ స్వామివారికి చామరం, ఛత్రం సమర్పించినట్టు భావించండి. ఇదేమీ లేదు అంటే మనసులోనే స్వామివారికి ఛత్రం సమర్పించినట్టు, చామరం ఊపుతున్నట్టు, స్వామివారి పాదాలు ఒత్తుతున్నట్టు భావించండి. స్వస్తి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.